జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం రోజు కన్యా రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు, అతిగా ఆలోచిస్తారు. ఏ పని చేసినా ఏదో చేశామంటే చేశాం అన్నట్లుగా చేస్తారే తప్ప మనసును పెట్టి చేయడం అనేది మాత్రం జరగదు. లేనిపోని ఆలోచనలు అధికమవుతాయి. ఇటు ప్రశాంతంగా ఏ పని చేయలేరు, అలాగని కామ్గా కూడా ఉండలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే గోడ మీద పిల్లి లెక్క ఈ రోజంతా మీ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. వదలలేరు, పట్టుకోలేరు అన్నట్లుగా పనులు చేస్తారు. దీనివలన శ్రమ వృధా తప్ప మరో ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. మరోవైపు సహాయం చేసే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోతోంది. వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు నన్ను బాగా ఉపయోగించుకున్నారు, ఇప్పుడు మాత్రం నాకు ఒక్కరూ సహాయం చేయడం లేదు అని బాధపడతారు. మనసు కాస్త నొచ్చుకుంటుంది. కానీ మళ్ళీ జీవితం అన్నాక ఇవన్నీ మామూలే కదా అని మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. ఈరోజు కన్యా రాశి వారు స్పెక్యులేషన్స్ జోలికి కానీ, ఈజీగా మనీ వచ్చే పనుల జోలికి కానీ అస్సలు వెళ్ళకండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ వ్యవహారాల్లో పెద్దవైన లాభాలు ఏమీ ఉండవు. అందుకే ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండండి. ఈరోజు కన్యా రాశి వారికి మనోవ్యధ అధికంగా ఉంటుంది. పై అధికారుల దగ్గర, మీ ఓనర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండండి. అపరిచిత పరిచయాలను దగ్గరకు రానివ్వకండి. ముఖ్యంగా స్త్రీలు తెలియని పురుషుల దగ్గర అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ శుక్రవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ. నక్షత్రం పూర్వ పల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు. అలాగే మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. వర్జం తెల్లవారుజామున 5:50 నుండి 7:34 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి నిశ్చితార్థం, వాహన కొనుగోళ్లకు, వివాహాలకు, గృహ ఆరంభాలకు, గృహ ప్రవేశాలకు, మొక్కలు నాటడానికి చక్కటి శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావడానికి మార్వాడి దారంతో చేసిన వత్తు వేసి శ్రీ మహాలక్ష్మి దేవి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం మీ ఇంటికి పట్టిన దరిద్రం వదలడానికి, ఐశ్వర్యవంతులు కావడానికి ఒక దీపంలో చిన్న చీపురు పుల్లను నిలబడేలా పెట్టి దానికి మారేడుకాయ గుజ్జును కానీ, వెలక్కాయ గుజ్జును కానీ పూసి వత్తుల్ని చుట్టి దీపారాధన చేయాలి. ఈ విధంగా శ్రీ లక్ష్మీ నారాయణల ముందు దీపం వెలిగిస్తే దారిద్ర్యం దూరమవుతుంది, అలాగే శుభం కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.